సెలవు వచ్చినా లేదంటే ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మొబైల్కే పరిమితం అవుతున్నారు. ఆ పిల్లలను మార్చడం అనేది తల్లిదండ్రులకు చాలా సమస్యగా మారింది. పిల్లలను మార్చలేక తల్లిదండ్రులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. దానికి తోడు మొబైల్కే పరిమితమైనటువంటి పిల్లలు గేమ్ల వల్లనో లేకపోతే వాళ్ళు చూసే రీల్స్ వల్లనో వాళ్ళ మైండ్ అభివృద్ధి చెందక, వాళ్ళ మెదడు అనేది అభివృద్ధి చెందక వాళ్ళు ఆత్మహత్యల వైపు కూడా ఆలోచనలు చేసేటువంటి దుర్భాగ్యం కలిగింది ఇప్పుడు. ఇలాంటి నేపథ్యంలో పిల్లలను ఎలా చేయాలి, పిల్లలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, పిల్లలను తన సైడ్ ఎలా తీసుకొచ్చుకోవాలనేది తల్లిదండ్రులకు చాలా జటిలమైన సమస్యగా మారింది. నిజానికి మొబైల్ అనేది చూడండి, విదేశాల్లో కనుక చూసినట్లయితే 16 ఏళ్ల లోపు బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు పిల్లలకు మొబైల్ ఇవ్వడం లేదు. అమెరికాలోని టెక్సాస్లో కూడా అంటిల్ 8th క్లాస్ అని చెప్పి ఒక ఉద్యమం చేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే 8వ తరగతి వరకు తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఇవ్వద్దు అని చెప్పి ఒక ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి అవేర్నెస్ భారతదేశంలో సాధ్యమా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పిల్లలకు మొబైల్ను దూరం చేస్తాయా? దీనిపైన ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోలేకపోతున్నాయి. కానీ పిల్లలు మాత్రం మొబైళ్లకు అడిక్ట్ అయ్యి బానిసలుగా మారి మొబైల్ లేకపోతే వాళ్ళు విచిత్రమైన ప్రవర్తనను కూడా చూపిస్తున్నారు. మొబైల్ వాడి వాళ్లకు తల్లిదండ్రుల పట్ల కోపము, చిరాకు అలాంటివి కూడా కలుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఏకాగ్రత మొత్తం మొబైల్ మీదనే ఉండి మిగతా ప్రపంచం ఏదైతే ఉందో అది తనకు పట్టింపు లేదు అనే విధంగా తయారవుతుంది.